హలో అండి అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది, కానీ మీరు అందరూ రిక్వెస్ట్ చేసిన నిమజ్జనం వీడియో అయితే ముందైతే పెట్టేశాను కదా, మీకు యూజ్ అవుతుంది అని. అందుకని వినాయక చవితి వ్లాగ్ అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరూ అక్క మీరు పెట్టిన వీడియో చూసి మేము ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకున్నామక్క, చాలా సంతోషంగా ఉంది అని మెసేజ్ పెట్టారు. దాంతోపాటు వినాయకుడి నిమజ్జనం గురించి కూడా అడిగారు. అందుకని వినాయకుడి నిమజ్జనం వీడియో అయితే పెట్టేశాను మన ఛానల్లో. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టినప్పుడు అక్క మీరు చేసిన నైవేద్యాలు ఒకసారి చూపించండి ఎలా చేస్తారని అడిగారు. అప్పుడైతే నేను ఇంకా వీడియో అయితే ఏం చేయలేదు. అయితే ఈ వినాయక చవితికి నేను ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేశాను, ఎలా చేశాను, ఇదంతా కూడా వీడియోలో మీకు చూపిస్తాను. అన్నట్టు నేను పండగ రోజు పొద్దున్నే 4ంటికి నిద్ర లేచాను అనమాట. మామూలుగా అయితే ఏ పండగకైనా ముందు రోజు నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. అయితే ఆ రోజు మంగళవారం వచ్చింది, మన వినాయక చవితి బుధవారం కదా, అందుకని ఇంకా మంగళవారం అయితే ఏం క్లీనింగ్ పెట్టుకోలేదు. బుధవారం రోజు పొద్దున్నే అంతా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అందుకని నేను 4 గంటలకు లేచినప్పటికీ కూడా ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా కడిగి ముగ్గు వేసుకొని వచ్చేసరికి ఇంకా నాకు బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు మంచినీళ్ళు వచ్చేస్తాయి, మంచినీళ్ళు కూడా పట్టేసుకున్నాను. ఈ లోపు ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి నాకు ఇంకా 6 అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ 6 అయిపోయేసరికి వెంటనే ఇక కిచెన్లోకి వచ్చేసి వంట అయితే చేయడం స్టార్ట్ చేశాను. అంటే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా పులిహోర కోసం అయితే బియ్యం కడిగేసుకొని రైస్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం పులిహోర అనేది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. దాంతోపాటు ఇక్కడ శనగలు అయితే నానబెట్టేసుకున్నాను ముందు రోజు నైట్. వాటిని కూడా కుక్కర్లో వేసి ఉడికిచ్చేసుకుంటున్నాను. ఈలోపు మిగతా ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే చేసుకుందాము అని ముందు రోజు నైటే కావాల్సినవన్నీ సరుకులు అలాగే పత్రులు 1కి 2 సార్లు చెక్ చేసుకొని అన్నీ తెప్పించేసుకున్నాను. ఎందుకంటే మనకు పండుగ రోజు హడావిడి లేకుండా ఉంటుంది కదా. పండగకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క స్పెషల్ నైవేద్యం చేస్తూ ఉంటాం కదా మనము. అయితే వినాయక చవితికి మాత్రం మా సైడ్ తెలంగాణలో అయితే ఈ తుమ్మికూర కూర అయితే చేస్తుంటారనమాట. తుమ్మికూర అంటే కేవలం తుమ్మికూర మాత్రమే కాదు, ఇందులో మనకు అన్ని రకాల కూరగాయలు అలాగే మనకి ఎన్ని రకాల ఆకుకూరలు దొరికితే ఆకుకూరలు, జొన్నలు, గోధుమలు, శనగలు, కందులు, పెసర్లు, ఇలాగ అన్ని రకాల పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, మళ్ళీ చింతకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మనకి కలగూరని చేస్తారు. అంటే దీన్నే తుమ్మికూర పప్పు అంటాం మేము. కొందరు కమెంట్ సెక్షన్లో అడిగారు నిన్న, అక్క మేము వినాయక చవితికి అసలు పప్పు వండము, మీరేంటి ఏకంగా పప్పే వండేశారు అని. మా సైడ్ అయితే ఇలాగ తుమ్మికూర ఇవన్నీ వేసి ఆకుకూరలు కూరగాయలు అన్నీ వేసి పప్పు వేస్తాం మేము కూర. అందుకని ఇంకా మా సైడ్ మా ఇంట్లో వాళ్ళు ఎలాంటి సాంప్రదాయం ఫాలో అవుతే నేను కూడా అదే ఫాలో అవ్వాలి కదా. అందుకని వినాయక చవితికి ఈ తుమ్మికూర పప్పు అయితే ఖచ్చితంగా చేస్తాము. ముందుగా నేను ఇక్కడ కూరగాయలు తుమ్మికూర అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. కుక్కర్లో కందిపప్పు శనగపప్పు వేసేసుకొని సరిపడా నీళ్లు పోసేసి కుక్కర్ పొంగకుండా ఉంటుందని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను ముందు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న వీటిని బుడమకాయలు అంటారు, దోసకాయ జాతికి చెందినవి అనమాట. అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలు వేసేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకా పచ్చిమిర్చి అయితే పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు చింతకాయలు కూడా పేస్ట్ చేసేసి వేస్తారనమాట. కాకపోతే నాకు చింతకాయలు అంత బాగాలేవు అనిపించింది, మరీ లేతగా లేవు, కొంచెం ముదురుగా ఉన్నాయి, అంత బాగా రాదు అని పప్పు అని చెప్పేసి ఇంకా నేనైతే చింతకాయల్ని డైరెక్ట్గా మిక్సీ పట్టి వేయకుండా వాటిని ఉడికించి వాటి రసం అయితే వేద్దాం అనుకున్నాను. ఈలోపు కుక్కర్ అయితే పెట్టేసుకొని అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా పులిహోర కోసం అని పోపు అయితే వేసేసుకుంటున్నాను. మన వాళ్ళు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క మీరు చేసే పులిహోర రెసిపీ చూపించండి అని. చాలా సింపుల్గా చాలా ఈజీగా గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్లా వస్తుంది పులిహోర. అయితే పోపు మాత్రం కరెక్ట్గా వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ కేజీ పైన చేశాను పులిహోర. అందుకోసం ఇక్కడ నేను దగ్గర ఎంత లేదనుకున్నా 200 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లో బాగా ఎక్కువగా పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి ఆయిల్ అంతా బాగా పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా మంచిగా ఉడికిపోయి మన చింతపండు అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక లాస్ట్లో చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే కనుక ఈ పులుపు అనేది మనకి బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే కనుక మనకి చింతపండు పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే దీన్ని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా అన్నంలో వేసి మంచిగా మిక్స్ చేసేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా పులిహోర. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలానే నేను శనగలు అయితే ఉడికించి పెట్టేసుకున్నాను కదా అన్నంతో పాటు. అలాగే దద్దోజనం కోసం కూడా వైట్ రైస్లో నుంచి కొంచెం అన్నం తీసుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను. శనగల్లోకి అలాగే దద్దోజనంలోకి సరిపడా ఇక్కడ నేను పోపు
పోపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్లో శనగపప్పు మినపప్పు వేసేసి ఆవాలు జీలకర్ర కొంచెం అల్లం తరుగు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమాల్లో నుంచి కొంచెం పోపును తీసుకొని నేను ఇక్కడ శనగల్లో అంటే ఉడకబెట్టిన శనగల్లో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలాగ మనము ప్రసాదాలు దేనికి ఏం కావాలని చెప్పేసి అని ఒకసారి ముందే మనము ఆలోచించుకుంటే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఒకేసారి పోపు పెట్టేసుకొని ఇలాగ రెండిట్లో అయితే కలిపేసుకున్నాను. శనగలు రెడీ అయిపోయినాయి. ఉడికించిన అన్నంలోకి నేను కొన్ని పాలు అలాగే ఒక కప్పుడు పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకు రెండు ప్రసాదాలు ఒకేసారి అయిపోయినాయి కదా. ఇటు శనగలు అటు దద్దోజనం రెడీ అయిపోయింది. దద్దోజనంలో కావాలంటే మీరు దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ ముందుగానే కుక్కర్ పెట్టేశాను కదా కలగూర పప్పు కోసం తుమ్మికూర పప్పు కోసం. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. మిర్చితో పాటు నేను చింతకాయల్ని మిక్సీ పట్టుకోలేదు కదా, అందుకని చింతకాయలను అయితే ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకున్న చింతపండు రసాన్ని అయితే ఇక్కడైతే వేసేసుకున్నాను పప్పులోకి. అలాగే పప్పుకు సరిపడా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. తాలింపు అంటే ఇంక అందరికీ తెలిసిందే కదా, ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు. వీలైతే మన శనగపప్పు మినపప్పు నచ్చితే వేసుకోవచ్చు, పోపు బాగుంటుంది. ఇందులో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వేయలేదనమాట. మామూలు రోజుల్లో అయితే మనం ఏ పప్పులో అయినా వేసుకుంటూ ఉంటాం ఉల్లి వెల్లుల్లి. కాకపోతే ఈ తుమ్మికూరలో మాత్రం ఇంకా రోజు దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి వేయలేదు. ఇంక అక్కడితో తుమ్మికూర అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగానే చేసుకోవచ్చు. బట్ అది క్లీనింగ్ ప్రాసెస్ కానీ తుమ్మికూర క్లీనింగ్ కూరగాయలు కట్ చేసుకోవడం ఇదంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట మనకి. తర్వాత తాలికల కోసం అయితే నేను ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం వేసేసి నీళ్లు పోసి మెత్తగా తడిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకు అనంటే మేము తాలికల పాయసానికి గోధుమ పిండి యూజ్ చేస్తాం కాబట్టి మా సైడ్ అయితే బియ్యం పిండితో చేయరు. అందుకని ఇంకా మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే చేస్తానన్నమాట నైవేద్యాలు. ముందు రోజు నైటే నేను గారెల కోసం అని చెప్పేసి మినపప్పు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను, పొట్టు మినపప్పు. అందుకని ఇంకొకటికి 4 సార్లు బాగా కడిగేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ పప్పునైతే బాగా మిక్సీ పట్టేసుకున్నాను. నా దగ్గర ప్రెజెంట్ అయితే గ్రైండర్ లేదు, బట్ మిక్సీలో అయినా సరే వడలు మాత్రం చాలా బాగా వస్తాయి నేను చేసే వడలు. సీక్రెట్ ఏంటి అంటే పప్పుని మనం మామూలుగా గ్రైండర్లో వేసేటట్టయితే ఒక 4 గంటల పాటు నానితే సరిపోతుంది. మిక్సీలో వేసుకున్నట్టయితే కనుక కొంచెం ఎక్కువ నానాలన్నమాట పప్పు. ఇంకా పప్పు అయితే మంచిగా కడిగేసి మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులోనే కొంచెం జీలకర్ర సోడా కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు కొంచెం నానుతుంది కదా, ఆ లోపు మనము తాలికలు అయితే చేసుకుందాం అని చెప్పేసి ముందుగా నేను నానబెట్టి పెట్టుకున్న గోధుమ పిండితోని ఇలాగ తాలికలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ అంత ఈజీగా మాత్రం అయిపోయి అవి చేయడము ఒక్కరే చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. మా హస్బెండ్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తన పిల్లల్ని చూసుకుంటున్నారు. అందుకని నేనైతే ఇంకా వంటలన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ కిచెన్లో. తాలికలు కూడా మొత్తం ఒకేసారి అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఎసరు పోసేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని వేసేసి బాగా ఉడకనివ్వాలి. తాలికలు బాగా ఉడికిన తర్వాత మన రుచికి సరిపడా మేమైతే ఇక్కడ చక్కెర వేసుకుంటాము. కొందరైతే బెల్లం వేసుకుంటూ ఉంటారు, మేము చక్కెర వేసి చేస్తాము. అలాగే పాలు కూడా వేస్తాము. చక్కెర వేసి కలిపేసుకున్నాక ఇలాచీలు అయితే దంచి వేసేసుకున్నాను. బాగా ఉడికిపోయాయి కాబట్టి తాలికలు నెక్స్ట్ ఇందులోకి పాలను అయితే వేసేసుకున్నాను. ఇవి కాచిన పాలు అనమాట. పాలు వేసేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ లోపు చక్కెర అంతా కూడా కరిగిపోతుంది కదా, మనమైతే బియ్యం పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ 2 టీ స్పూన్లు తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్టీ పాయసం అయితే అసలు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా, అందుకే అంత టేస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఈ పాయసం కొంచెం చిక్కబడుతున్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే బాగా ఎక్కువగా చిక్కబడిపోతే కూడా మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఆల్మోస్ట్ నేను చేయాలనుకున్న నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. కేవలం గారెలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ లోపు నేను ముందుగానే పొద్దున్న లేవగానే పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను వడపప్పు కోసం. అలాగే ఇక్కడ పానకం కూడా తయారు చేస్తున్నాను. పానకం కోసం బెల్లం తురుము అయితే రెడీ చేసేసుకున్నాను. ఒక గ్లాసులో కొంచెం బెల్లం తురుము ఇలాచీలు కొంచెం మిరియాలు దంచి వేసేసుకొని కలిపేసుకున్నాను. మనకి ఇక్కడ వడపప్పు పానకం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గారెలు ఒకటి వేయడం మర్చిపోయాను. అంటే మర్చిపోలేదు అనుకోండి, పప్పు నానబెట్టేసి పెట్టేసుకున్నాను కదా, అంటే పిండి రుబ్బిన తర్వాత కొంచెం నానాలని అందులో సోడా కొంచెం జీలకర్ర వేసేసి సాల్ట్ కూడా వేసేసి కలిపెట్టుకున్నాను. ఈ లోపు బాగా నానిపోయింది పిండి. ఇంకా ఈజీగా వేయడం వస్తుందని చెప్పేసి ఆయిల్ వేసేసుకొని ఇలాగ గారెలు అయితే వేసేస్తున్నాను. నేను గారెలు వేయడానికి ఆయిల్ పేపర్ కానీ స్పూన్ కానీ ఏమీ యూజ్ చేయను, డైరెక్ట్ గానే వేసేస్తూ ఉంటాను. అలవాటు అయిపోయింది కదా, ఇంకా వచ్చేస్తుంది. కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం కష్టం కానీ నాకైతే ఇంకా రెగ్యులర్ గా వేస్తూ ఉంటాను కాబట్టి గారెలు అయితే ఈజీగానే వేసేస్తూ ఉంటాను. మామూలుగా అయితే తుమ్మికూర తాలికల పాయసం ఈ 2 మాత్రమే చేస్తారు నైవేద్యంగా మా అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ. నాకు మాత్రం ఏ పండుగ వచ్చినా నిండుగా నైవేద్యాలు చేసి పెట్టుకోవడం అంటే ఇష్టం. అందుకని 1కి 2 ఎక్కువే చేసుకుంటూ ఉంటాను
చేసుకుంటాను అనమాట. ఇంకా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఈ లోపు నేను ఇంకా దేవుడి దగ్గర అన్ని సెట్ చేసేసుకుంటున్నాను. మరోవైపు వినాయకుడిని పెట్టుకుంటున్నాను. నాకు మా పూజా మందిరంలోనే ప్లేస్ ఉంది కాబట్టి నేను పూజ అయితే ఇక్కడే చేసుకుంటున్నాను అనమాట. అంటే వినాయకుడిని కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. సపరేట్ గా పీఠం వేసుకోవట్లేదు. ముందుగా రాగి ప్లేట్ లో కొన్ని బియ్యం పోసేసుకొని అందులో పసుపు కుంకుమ వేసి అరిటాకు కానీ తమలపాకు కానీ పెట్టుకొని మనం వినాయకుడిని అయితే ప్రతిష్ఠ చేసుకోవచ్చు అనమాట. అక్కడ పెట్టేసుకోవచ్చు. నేను వినాయకుడిని ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, కంప్లీట్ పూజా విధానం అంతా వినాయక చవితి పూజా విధానం వీడియోలో చూపించాను. ఇంకా ఎవరైనా వినాయక చవితి ఏదైనా అడ్డంకుండి వినాయక చవితి పూజ చేసుకోలేదు అనుకుంటే కనుక ఒకసారి ఆ వీడియో చూసి మీరు పూజ చేసుకోండి. మీరు ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే వినాయకుడు పూజ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి పూజా విధానం చూసిన తర్వాత అక్క మేము కూడా మీరు చెప్పినట్టుగానే పూజ చేసుకున్నాం అక్క, చాలా సంతోషంగా ఉంది అని మెసేజ్ చేశారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు అందరు చేసుకొని మళ్ళీ నాకు చెప్తున్నందుకు. అలాగే నేను వినాయక చవితి పూజా విధానం వీడియోలో ఒక మిస్టేక్ చేశాను. పసుపు గణపతిని చేసి నేను బొట్టు అంటే కుంకుమ బొట్టు అడ్డంగా పెట్టాను అనమాట. అలా పెడితే అది గౌరవం అవుతుంది, తలపైన పెడితే వినాయకుడు అవుతాడు. సో అలా పెట్టకూడదు అని చాలా మంది చెప్పారు. నిజంగా మీరు చెప్పేవారు నాకు తెలియదండి. మీరు చెప్పిన తర్వాత నేను తెలుసుకున్నాను. అందరూ నాకు చెప్పారు కాబట్టి నేను ఈ వీడియోలో సరి చేసుకున్నాను. అంటే వినాయక చవితి నాడు సరి చేసుకున్నాను నా మిస్టేక్ని. ఇంకా మీరు చెప్పినట్టుగానే తలపైన బొట్టు పెట్టుకున్నాను విఘ్నేశ్వరుడికి. ఇంకా పూజ సామాన్లన్నీ సెట్ చేసేసుకున్నాను. పూజలో కూర్చోవడమే ఆలస్యం. ఈలోపు నేనైతే పూజకు రెడీ అయిపోదాం అనుకున్నాను. బయట అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. అండ్ ఈ చీర వచ్చేసి నేను ఎప్పుడో చాలా 2-3 సంవత్సరాల కిందట కొన్నాను, కానీ ప్రీటింగ్ అయితే పంపించాను అనమాట తేజు గారి దగ్గరికి. తను చాలా బాగా ప్రీటింగ్ చేసి పంపించారు. ఇంత బిజీ టైంలో కూడా నేను జస్ట్ 1 minute శారీ అయితే కట్టేసుకోగలిగాను. చాలా ఫాస్ట్గా ఈజీగా కట్టుకున్నాను చీర. తేజు గారి నెంబర్ అయితే మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి శారీ ప్రీటింగ్కి. పూజకు కావాల్సినవన్నీ 1-2 సార్లు చెక్ చేసేసుకొని పూజలు అయితే కూర్చున్నాను. ఇంకా దీపారాధన చేసేసి స్వామివారి దగ్గర పూజ అయితే చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ నిమజ్జనం వీడియోలో చెప్పాను. మీరు ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవచ్చు వినాయకుడిని, ఏంటి ఎలా పూజ చేసుకోవాలి, నైవేద్యాలు ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ చెప్పాను. అయినా కూడా చాలా మంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఒకసారి నిమజ్జనం వీడియో చెక్ చేయండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. దసరా పండగకి నా ఆయుధ పూజ ఎలా చేస్తారో వినాయక చవితి కూడా సింపుల్ గా ఇలాగా పనిముట్లో కూడా పూజ అయితే చేసుకుంటారనమాట. మనం రెగ్యులర్ గా వాడే పనిముట్లకి బొట్టు పెట్టి నైవేద్యం పెట్టి పూజించుకుంటారు. మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కనుక వాళ్ళ బుక్స్, మనం ఏమైనా బిజినెస్ చేస్తుంటే మన అకౌంట్ పుస్తకాలు ఇవన్నీ కూడా పూజలో పెట్టుకోవచ్చు. ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూస్తాడు అని. అందరికీ ఎలాగైతే షోడశోపచారాలతో పూజ అయితే చేసి చూపించాను, నేను కూడా అలాగే పూజ అయితే చేసుకున్నాను స్వామివారికి. ఇంకా లాస్ట్ లో ధూపదీప నైవేద్యాలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎన్ని రకాల నైవేద్యాలు కనిపిస్తున్నాయో ఒకసారి కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. నేను నిండుగా చేసుకోవాలి అనుకుంటాను ఏ పండగకైనా. మామూలుగా అయితే తుమ్మికూర పాయసం మాత్రమే చేస్తారు ఈ పండగకి. నాకు మాత్రం ఇంకొంచెం 2-3 రకాలు ఎక్కువ చేయడం ఇష్టం. అందుకని ఇంకా నాకు తోచినని నా శక్తి కొలది నాకు ఓపిక ఉన్నంత వరకు ఇంకా ఇన్ని రకాల నైవేద్యాలు అయితే చేసి పెట్టగలిగాను స్వామివారికి. మీరు ఈ వినాయక చవితికి ఏమేమి స్పెషల్స్ చేశారు, ముఖ్యంగా వినాయక చవితికి మీరు ఏం నైవేద్యం చేసి పెడతారో కమెంట్ సెక్షన్ లో నాతో కూడా తెలియజేసుకోండి. స్వామివారికి నేను ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలన్నీ పెట్టేసి స్వామివారికి నైవేద్యం అయితే చూపించాను. తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి మనకి పూజ అయితే అయిపోయినట్టే. ఇంకా తర్వాత వినాయక చవితి వ్రత కథ కూడా చదువుకోవాలి కదా, అది కూడా చదివేసుకొని ఇంకా మనము స్వామివారి దగ్గర వేసిన అక్షంతల్ని తీసుకొని తలపైన వేసుకోవాలన్నమాట. వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు, చంద్రుడిని చూస్తే నిందల పాలవుతాము అంటారు. ఇది మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా చిన్నమ్మ ఎల్లరి ఇలా ఉంటుంది అనమాట. అందరినీ కొట్టేస్తూ ఉంటుంది. పొద్దున్న నుంచి నేను ఏ పని చేసుకున్నా ఏడుస్తూనే ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు ఇలా ఉంటూనే ఉంటారు. మనం ఏం చేస్తున్నా విసిగిస్తూనే ఉంటారు. కథ కూడా చదివేసుకున్న తర్వాత లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా లాస్ట్లో మంగళహారతి అయితే ఇచ్చేసాను స్వామివారికి. ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంత సింపుల్గా కనిపిస్తుంది మీకు పూజ, కానీ ఇక్కడ మీకు చూపించినంత విధంగా అంత సింపుల్గా మాత్రం అవ్వలేదు. పిల్లలతో చాలా కష్టం అవుతుంది ఇలాంటి పూజలు పండగలు ఏవైనా చేసుకోవాలి అన్నప్పుడు. కానీ కష్టమైనా సరే నేను ఇష్టంగా చేస్తాను. మా వారి హెల్ప్ కూడా ఉంటుంది. ఆయన పెద్దగా వంటల విషయాల్లో నాకు పూజా పనుల్లో అయితే హెల్ప్ చేయరు, కానీ పిల్లల్ని మాత్రం చూసుకుంటారు. అదొకటి చాలు కదా మనకి. ఇంకా స్వామివారి దగ్గర పూజ చేసుకున్నప్పుడు వేసిన అక్షంతలు తీసుకొని అందరం తలపైన వేసుకున్నాము. ఇక్కడితో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా చిన్న పాప మాత్రం కంటిన్యూస్గా పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉంది. కొత్త డ్రెస్ కావాలని, క్లిప్పులు కావాలని, ఇంకా ఏదో ఒకటి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టిన నైవేద్యాలు చూసేసింది. స్వామివారి కంటే ముందే తనకి ఇచ్చేయాలని గోల్ అనమాట ఇక్కడ. అది సంగతి.
అన్నట్టు పూజ అయితే బాగా జరిగింది మాది. మీరు ఎలా చేసుకున్నారు? నువ్వు ఎంత తొందరగా చేసుకోవాలి అనుకున్నా టైం అయిపోతూనే ఉంటుంది పండగ రోజు. అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, పూజ అయిపోయే వరకు తినకూడదు అనుకున్నాను, అలాగే తినకుండా ఉన్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట. ఇలా చేసిన నైవేద్యాలన్నీ అన్నీ ఒకే చోట పెట్టేసుకొని భోజనం అయితే చేసేసాము. అనుకున్న విధంగా పూజ చేసుకోగలుగుతానా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఆ స్వామి దయ వల్ల పూజ అయితే చాలా బాగా జరిగింది. మా పిల్లల్ని ఇద్దరిని కూడా ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి మా వారైతే వెళ్ళలేదనమాట. వాళ్ళిద్దరిని కూడా ఆయన చూసుకున్నారు. ఆయన పిల్లల్ని చూసుకున్నారు కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా ఇన్ని నైవేద్యాలు చేసుకొని పూజ అయితే చేసుకోగలిగాను. లేకపోతే చాలా హడావిడి అయిపోయేది. పిల్లలు మాత్రం రెగ్యులర్గా విసిగిస్తూనే ఉంటారు. పండగ సమయాల్లో అయితే ఇంకా మనల్ని పని కూడా చేసుకొనివ్వరు కదా. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం మా ఇంటి దగ్గర అంటే మా ఇంటి పక్కనే మండపంలో వినాయకుడిని అయితే పెట్టారు. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఒకసారి దర్శనం చేసుకొని అక్కడ తీర్థప్రసాదాలు అయితే తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. ఇలా జరిగిందండి మా వినాయక చవితి పండుగ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.